ప్రఖ్యాత పర్యావరణవేత్త పద్మశ్రీ సాలుమరద తిమ్మక్క శుక్రవారం తుది శ్వాస విడిచారు. 114 సంవత్సరాల వయసులో తిమ్మక్క అనారోగ్యంతో బెంగళూరులో కాలం చేశారు. వీరు 385 మర్రి చెట్లను నాటడంలో ప్రసిద్ధి చెందారు. అంతేకాకుండా 80 సంవత్సరాలుగా ఏకంగా 8000 చెట్లను నాటారు. 2019లో భారత ప్రభుత్వం తిమ్మక్కను పద్మశ్రీతో సత్కరించింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు తిమ్మక్క. బెంగళూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. కర్ణాటక రాష్ట్రం తుముకూరు జిల్లాలోని గుబ్బి తాలూకాలో జూన్ 30, 1911లో తిమ్మక్క జన్మించారు. గ్రామీణ కర్ణాటకను పచ్చదనంతో నింపడానికి దశాబ్దాలుగా శ్రమించారు. తన నిబద్ధతతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. రామనగర జిల్లాలోని హులికల్ మరియు కొదూరు మధ్య 4.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో మర్రి చెట్లను నాటారు. పిల్లలు లేని తిమ్మక్క చెట్లనే తన పిల్లలుగా భావించారు. ప్రకృతిలో మమేకమయ్యారు. చెట్లను సొంత పిల్లలుగా పోషించి భారీ వృక్షాలుగా మార్చారు. ఆవిడ చేసిన సేవకు 2019లో పద్మశ్రీ అవార్డు, 2010లో హంపి విశ్వవిద్యాలయం నుండి నాడోజ అవార్డు, 1997లో ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర అవార్డు, 1995లో జాతీయ పౌర అవార్డులతో పాటు పలు అవార్డులు ఆమెను వరించాయి. తిమ్మక్క మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. వేలాది చెట్లను పెంచడానికి తన జీవితాన్ని అంకితం చేశారని తిమ్మక్కను కొనియాడారు. ఆవిడ మరణం ఎంతో బాధకు గురిచేసిందని, పర్యావరణం పట్ల ఆమెకున్న ప్రేమ తిమ్మక్కను అమరురాలిగా మార్చిందన్నారు సీఎం. తిమ్మక్క కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేశారు.